నమస్తే. పవర్ తగ్గించిన బాబు జనసేన సీట్లపై క్లారిటీ. వైసీపీ అధినేత సీఎం జగన్ వరుసగా అభ్యర్థుల జాబితాలు ప్రకటిస్తూ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. దీంతో టీడీపీ జనసేన అధినేతలపై ఆశావాహులు క్యాడర్ నుంచి ఒత్తిడి పెరుగుతోంది. సీట్ల సర్దుబాటుపై ప్రకటన ఎప్పుడెప్పుడా అని ఇరు పార్టీల నేతలు కార్యకర్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో రెండు పార్టీల అధినేతలు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. సీట్ల సర్దుబాటుపై భేటీలో ఓ స్పష్టత వచ్చింది అంటున్నారు. అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. వాస్తవానికి టీడీపీ జనసేన మధ్య సీట్ల సర్దుబాటు అంత తేలిక వ్యవహారం కాదు. పవన్ కోరుతున్న స్థానాల్లో టీడీపీ బలంగా ఉండటంతో సర్దుబాటు అధినేతలకు ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలోనే బాబు వ్యూహానికి పవన్ లొంగుతున్నాడనే విధంగా పరిణామాలు కనిపిస్తున్నాయి. సీట్ల సర్దుబాటుపై టీడీపీ జనసేన అగ్రనేతలకు ఇప్పటికీ క్లారిటీ లేదు. దాన్ని ఎలా ప్రజల్లోకి తీసుకువెళ్లాలో కూడా వారికో విజన్ అంటూ లేదని వైసీపీ నేతలు చెబుతూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ బలం ఎక్కువ లేదని, ఆయనకు సీట్లు ఎక్కువ ఇచ్చేది లేదని టీడీపీ స్పష్టతకు వచ్చినట్టు ఓ టాక్ అయితే వినిపిస్తోంది. చంద్రబాబుతో పొత్తు చారిత్రక అవసరం అంటున్న పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు ఇచ్చినా తీసుకోవడానికి సిద్ధమైనట్టు ప్రచారం సాగుతోంది. ఆత్మగౌరవం నిలబడేలా పొత్తులో భాగంగా సీట్లు వస్తున్నాయంటూ కేడర్ కు ఇన్నాళ్లు పవన్ చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు ఇచ్చింది తీసుకుందామని భావిస్తున్నట్టు జనసేన కేడర్లోనూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సీట్ల పంపిణీపై రెండు పార్టీల నేతలు పలుమార్లు భేటీ అయ్యారు. రాజమండ్రి జైల్లో ములాఖత్ మొదలు యువగలం ముగింపు సభ మీటింగ్ కూడా కలుపుకుంటే మొత్తంగా 7 సార్లు చంద్రబాబుతో పవన్ సమావేశమయ్యారు. అయితే పవన్ కళ్యాణ్ తో ప్రతి మీటింగ్ కు క్రమక్రమంగా జనసేనకు సీట్లను తగ్గించుకుంటూ చంద్రబాబు వచ్చారనే టాక్ వినిపిస్తోంది. ఎన్ని సీట్లు పంచుకుంటున్నారో తెలియక ముందే రా కదిలిరా సభల్లో సీట్లను చంద్రబాబు ప్రకటించేస్తున్నారు. మనకి దక్కేది ఏంటి, మోసపోతున్నామంటూ జనసేన కేడర్ గగ్గోలు పెట్టడంతో పొత్తులో వచ్చే 2 సీట్లను ప్రకటించి తానేమీ తగ్గలేదంటూ పవన్ చెప్పుకొచ్చారు. తాజాగా మరోసారి చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ మీటింగ్ సాక్షిగా జనసేన ఆశలు గల్లంతు అయ్యాయనే న్యూస్ వైరల్ గా మారుతోంది. 1/3 సీట్లు ఒట్టిమాటే అని దాదాపు తేలిపోయింది. జనసేనకు సీట్లను చంద్రబాబు గణనీయంగా తగ్గించినట్టు తెలుస్తోంది. జనసేనకు ఇచ్చే అరాకురా సీట్లను కూడా తెలుగుదేశం చేసిన త్యాగంలా చూపనున్నట్టు తెలుస్తోంది. రెండు పార్టీలు కలిసి పోటీ చేసి ఏదో సాధిస్తామని కలలు కంటున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. అలాగే బీజేపీని కలుపుకొని పోయే విషయంలో ఇంకా తర్జనభర్జనలు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ టీడీపీతో కలిసి పోటీ చేసే అంశంపై మాత్రం బీజేపీ స్పష్టతనివ్వడం లేదు. బీజేపీ ఒంటరి పోరుకు దిగితే ఏం చేయాలన్న దానిపై కూడా టీడీపీ జనసేన అధినేతలు చర్చించినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లేందుకు టీడీపీ సుముఖంగానే ఉన్నట్లు స్పష్టమైంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీలో ఈ అంశంపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ ఇప్పటికీ బీజేపీతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. బీజేపీ పెద్దలు 2 ఎంపీ 7 అసెంబ్లీ సీట్లు అడిగారని, బాబు మాత్రం ఓ ఎంపీ 3 అసెంబ్లీ సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టు కాషాయ పార్టీ పెద్దలను ఒప్పించే బాధ్యతను పవన్ కు అప్పగించినట్లు తెలుస్తోంది. అయితే కేంద్రం వైసీపీ సర్కారుకు అండగా నిలిచింది. ప్రతిపక్ష టీడీపీ ఎన్ని ఆరోపణలు చేసినా కేంద్రం ఏమాత్రం స్పందించలేదు. విశాఖ సభలోనూ అమిత్ షా వైసీపీని ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చేయలేదు. ఇక చంద్రబాబును జైలుకు పంపడం వెనుక బీజేపీ పెద్దల హస్తం ఉందనే ప్రచారం సాగింది. దీంతో టీడీపీ శ్రేణులంతా బీజేపీతో పొత్తును అంగీకరించడం లేదు. ఇలాంటి సమయంలో చంద్రబాబు బీజేపీ పెద్దలను నేరుగా కలవకుండా పవన్ ద్వారా రాయబారం నడపాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక బీజేపీ వస్తే ఎన్ని సీట్లు ఇవ్వాలి అనే అంశంతో పాటు జనసేనకు ఎన్ని సీట్లనే విషయం మీద వీరిద్దరి మధ్య చర్చ జరిగిందని తెలుస్తోంది. 3 ఎంపీ 25 అసెంబ్లీ స్థానాలను జనసేనకు కేటాయించే విషయంపై చర్చలు సాగినట్టు సమాచారం. అయితే అందుకు జనసేన కేడర్ సిద్ధంగా ఉంటుందా అనేది కీలకమే. మొదట జన సైనికులు సగం అన్నారు. తర్వాత 3వ వంతు అంటే సుమారు 60 అయినా ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది. అదీ కాకుంటే లోక్సభ పరిధిలో 2 సీట్ల ప్రకారం 50 అయినా ఇస్తే తీసుకోవడానికి సిద్ధమైనట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు అందులోని సగం సీట్లకు బాబు తెగగొట్టినట్టు న్యూస్ రావడం జన సైనికులకు ఆగ్రహం తెప్పిస్తోంది. జనసేనాని 50 అసెంబ్లీ 5 లోక్సభ స్థానాలు ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది. అయితే 25 స్థానాలు ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించారని, వాటిపై ఏకాభిప్రాయం కుదిరిందని అంటున్నారు. మహా అయితే మరో 5 స్థానాలు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక కాకినాడ మచిలీపట్నం ఎంపీ సీట్లు జనసేనకు ఇచ్చారని, అనకాపల్లి తిరుపతి మరో సీటు కూడా ఇవ్వాలని పవన్ అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉన్నా ఉభయ గోదావరి జిల్లాలు
విశాఖపట్నం జిల్లాలో సీట్ల సర్దుబాటు కూటమికి కష్టంగా మారింది. జనసేన అక్కడే ఎక్కువ సీట్లు ఆశిస్తోంది. టీడీపీకి కూడా అక్కడ బలమైన నేతలు ఉన్నారు. దీంతో రెండు పార్టీలు అక్కడ ఎటూ తేల్చుకోలేకపోతున్నాయి. ఇక ఇప్పటి వరకు రాజానగరం, రాజోలు, కాకినాడ రూరల్, మచిలీపట్నం, భీమవరం, నరసాపురం, పోలవరం, విజయవాడ వెస్ట్, తెనాలి, దర్శి వంటి కొన్ని స్థానాలపైనే ఏకాభిప్రాయం కుదిరినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు కనీసం 10 స్థానాలపై కూడా క్లారిటీకి రాకపోవడం జనసేనలో అసంతృప్తికి కారణమవుతోంది. అలాగే కొన్ని స్థానాలు జనసేనకు ఇవ్వాలని అనుకున్నా అక్కడ జనసేనకు బలమైన నేతలు లేరనే వంకతో ఇవ్వడం లేదని తెలుస్తోంది. అలాగే కొన్ని స్థానాల్లో టీడీపీ నేతలే జనసేనకు వెళ్లి గ్లాస్ గుర్తు తరపున పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా సమాచారం. జనసేనకు సీటు ఇస్తే అక్కడ టీడీపీకి ఇన్ఛార్జ్ గా ఉన్న నేతను మరో స్థానంలో సర్దుబాటు చేసే అవకాశాన్ని కూడా చూస్తున్నారు. ఇక వీలైనంత త్వరగా క్లారిటీ ఇవ్వాలని పవన్ బాబుని కోరినట్టు తెలుస్తోంది. త్వరగా స్పష్టత ఇస్తే తమ పార్టీ నేతలతో చర్చలు, సంప్రదింపులు, బుజ్జగింపులు పూర్తి చేసుకోవచ్చని పవన్ భావిస్తున్నారు. మొత్తానికైతే పవన్ ఆశించిన స్థాయిలో సీటు ఇవ్వడానికి బాబు సిద్ధంగా లేరని తెలుస్తోంది. మొదటి నుంచి తమ నేతలను త్యాగాలకు సిద్ధంగా ఉండాలని కోరిన బాబు ఇప్పుడు పవన్ ను త్యాగం చేయాల్సిందిగా కోరుతున్నట్లు తెలుస్తోంది. For more interesting updates, do like, share and subscribe to Volga News.